మహిళలపై జరుగుతున్న దాడులకు, పరువు హత్యలకు, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడదాం. వి గోదావరి ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. మహిళలపై జరుగుతున్న దాడులకు, పరువు హత్యలకు, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడాలి అని పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి గోదావరి పిలుపునిచ్చారు. గురువారం మోస్రా మండలం చింతకుంట గ్రామంలో ప్రగతిశీల మహిళా సంఘం బోధన ఏరియా కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి గోదావరి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా పోరాట దినం 2025 మార్చి 8వ సందర్భం నుండి మార్చి 1వ తారీఖు వరకు 8వ తేదీ వరకు సభలు, ప్రదర్శనలు నిర్వహించాలి అని పీఓడబ్ల్యూ పిలుపునిచ్చిందని వివరించారు. ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా పోరాట దినం ఆవిర్భవించి నేటికి 114 సంవత్సరాలైందని, పని గంటల తగ్గింపుకై, పని స్థలాల్లో కనీస వస్తువుల కోసం మెరుగైన వేతనాలు కావాలి అని, ఓటు హక్కు కోసం 1850 దశకం తర్వాత కాలంలో మహిళలు పోరాటాల బాట పట్టారని, దీనిలో భాగంగా న్యూయార్క్ నగరంలో కుట్టుపని చేసే వేలాది మంది మహిళలు ఉద్యమించారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగమణి అధ్యక్షత వహించగా కార్యక్రమంలో జిల్లా నాయకులు నర్సక్క, సునంద, పద్మ, తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ TUCI జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్, జ్యోతి తదితరులు మహిళలు పాల్గొన్నారు. చాలా బాగా అందరు వచ్చారు. ఎందుకంటే ఈ అంతర్జాతీయ మహిళల దినోత్సవం అంటే ఏంటంటే, కొంతమంది ఫ్యాక్టరీలలో పనిచేసే మహిళలు పని గంటలు తగ్గించుకోవాలనే దాంతో పొద్దున్నాక తెల్లందాకా 12 గంటలు 14 గంటలు చేయాలి. ఆడవాళ్ళు అంటే ఇంట్లో చేయాలా, అక్కడ చేయాలా, ఇది అన్యాయం అని చెప్పి అందరూ స్పందించి ఒక ఉద్యమాన్ని చేపట్టారు. ఏంటి అంటే, మాకు పని గంటలు తగ్గించాలి, మేము 6 గంటలే పని చేస్తాము, పిల్లల్ని చూసుకోవాలి, ఇదంతా అని చెప్పి చాలా రోజుల నుంచి కొట్లాడుతూ వస్తే ఈ ఉద్యమము 114 ఏళ్ల కింద ఈ రోజు మనకు వచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 6 గంటలు పని చేయడము. ఇంకోటి సతిసాగమనం అనేది ఉండేది. మొగడు చచ్చిపోతే పెళ్ళాం అన్ననే కాల్ చేయాలి. ఇంకా మనకు ఓటక్కు కూడా లేదు. ఓటక్కు కూడా లేకుండా ఆడవాళ్ళకి ఓటక్కు అద్దని ఓటక్కు ఇవ్వలేదు. అప్పుడు ఓటక్కు కోసం కూడా కొట్లాడడం జరగడం వల్ల ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇదే 8వ తారీఖు జెండా ఎగిరేశారు. ఇది మహిళలకు వచ్చిన స్వేచ్ఛ అనే దాంతో ఎగిరేశారు. ఎందుకంటే ఉంది, ఇప్పుడు చూస్తున్నాం. మొన్ననే ఒక అతను పెళ్ళాంని 204 ముక్కలు చేశాడు. చంపేసి కుక్కర్లు ఉడకబెట్టి తుకుడలు చేసి ఆడబెట్టాడు. అంటే అది ఎంత న్యాయం? ఈ రోజు వచ్చే సినిమాలలో ఈ బూతు సాహిత్యాలు ఇవి రావడం వల్ల వాడు దాన్ని చూసి నా పెళ్ళాం ఇట్లా చేయాలని వాడు అట్లా చేశాడు. అదొకటే కాదు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న మగ పిల్లల్ని కూడా నానమ్మ చంపేయమన్నదని వాళ్ళు మనమలు చంపేశారు. గొల్లగాని ఇద్దరు భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు, మంచిగా కాపురం చేస్తున్నారు, మంచిగా ఉన్నారు. ఉన్నోడిని తీసుకొచ్చి చంపేశారు. అంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది అనే విషయాన్ని మనలాంటి వాళ్ళం అందరం ఆలోచించాలి.